పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నాడు. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేనేమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఒక కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవటం కాదు. ఎలా నడపగలం? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకి తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా అలా నడుస్తూనే ఉన్నా. నలిగాను దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు. బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుద్దు. దెబ్బ తినకుండా ఏది రాదు. అదే 2024కి దాని గురించి మళ్ళీ వివరిస్తాను మీకు. అంటే ఇవన్నీ నేను ఒక పార్టీని నడపడానికి ఎంత బలం ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటే తప్ప నేను నడపలేని పార్టీని. ఈ రోజున అందరూ నన్ను వదిలేసిన నేను పార్టీని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలను. ఆ ధైర్యం నాకు ఈ సుదీర్ఘ పుష్కర కాలం నాకు ప్రయాణం నాకు ఇచ్చింది. నాకు మీలో నుంచి నాకు బలమైన నాయకులు రావాలి. ఈరోజు 100 మందికి సభ్యత్వం నమోదు చేసే స్థాయికి ఎదిగారు. రేపు వారిని ముందుండి నడిపించే నాయకత్వ బాధ్యతలను కూడా మీరే తీసుకునేలా నాయకత్వ లక్షణాలను మీరు అలవర్చుకోవాలి. ట్రెడిషనల్ పాలిటిక్స్ వర్సెస్ జనసేన అనేది ఎలా ఉంటుంది? జనసేన పార్టీని మీరు దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీతో పోల్చలేరు. జనసేన ఒక లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వింగ్ కాదు, అది వామపక్ష భావజాలం కాదు, లేదంటే దాన్ని ఒక రైట్ వింగ్ ఐడియాలజీ కాదు. రెండింటినీ ఉన్న మంచి ఆలోచనల్ని సమన్వయం చేస్తూ ఒక మిడిల్ పాత్ కమిటెడ్ ఐడియాలజీ జనసేన. నేను సిపిఎఫ్ అనే స్టార్ట్ చేసినప్పుడు ఒక భగత్ సింగ్ పెట్టుకున్నాను స్ఫూర్తిగా. చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, బాల్ గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి యోధులు స్ఫూర్తితో పాటు, పోరాట యోధుల స్ఫూర్తితో పాటు గాంధీజీ గారిను, ఒక నాని పాల్కీవాలా, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, అలాంటి సంఘ సంస్కర్తల ఆలోచనలు, నాయకుల ఆలోచనలు, స్వామి వివేకానంద, నారాయణ గురు లాంటి మహనీయులు వారి ఆలోచనలు, ఇలా అనేక అంశాలని సమన్వయం చేసి నిర్మించబడింది పార్టీ జనసేన. సో జాతి పోరాట స్ఫూర్తి, రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు నిజం చేయడంతో పాటు భవిష్యత్ తరాల కోసం ఆలోచించే ఒక బలమైన భారత్ని నిర్మించడంలో మనం వంతు కృషి చేయడం, అది జనసేన లక్ష్యం. ఉదాహరణకి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా, రైతులు, అటవీ ప్రాంత ప్రజలు ఏనుగులు దాడితే ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కుంకి ఏనుగులు తీసుకురాగలిగామంటే జనసేన మాట్లాడితే అది మనల్ని విభేదించే కాంగ్రెస్ నాయకులైనా చాలా సెన్సిబుల్గా మాట్లాడితే పంపిస్తారని అనటానికి ఈరోజు మనకి ఆ కుంకి ఏనుగులు ఇక్కడ తీసుకురావడం. వ్యక్తులపై ద్వేషంతో రాజకీయాలు చేయదు జనసేన. ప్రజా సమస్యపై పరిష్కారం మన ప్రథమ లక్ష్యం. జనసేన 7 సిద్ధాంతాలని మదనం చేసి రూపొందించిన కొందరు జనసేన ఎందుకు కులాలు మతాల గురించి మాట్లాడుతుంది, మళ్ళీ కులాలకి అతీతమైన రాజకీయాలు అంటుంది అంటూ ఉంటారు.
కులాల్లో ఉన్న అసమానతలు, అన్యాయాలు, మతాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను చర్చించి అర్థం చేసుకొని పరిష్కరిస్తేనే కదా సమానతను కూడిన సమాజాన్ని నిర్మించగలం. కేవలం ఒక కులాన్ని కావచ్చు, కొన్ని కులాలని కావచ్చు, ఒక మతాన్ని కావచ్చు, ఓట్ బ్యాంక్ చూసేవాళ్ళు ఈ విషయంపై దాటేస్తారు. నాకు ఆ భయం లేదు, నాకు మొహమాటం కూడా లేదు. నాకు అరకులోని పీవీటీజీ వర్గాలు, శ్రీశైలం అడవుల్లోని చెంచులు, సరైన గుర్తింపు లేని బుడగ జంగాలు, గౌరవం కోరుకుంటున్న రెల్లి వర్గాల కోసం న్యాయం జరగాలి నేను బహిరంగంగా మాట్లాడతాను. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, అర్థమయ్యేలా మన ప్రజలకు వివరించగలగాలి. క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించడానికి కారణం కార్యకర్తలు కేవలం జెండాలు మోయడానికి, సభలో హాజరు కావడానికి, ర్యాలీలు చేయడానికి కాదు. నా దృష్టిలో కార్యకర్తలే బలమైన పిల్లలు. మీరే దానికి మీరు లేకపోతే పార్టీ మనుగడకి కష్టం. అందుకని నేను మీకు సంబంధించి మీరు అండగా ఉండాలి, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంతో సమాజంలో మార్పుకి తొలి అడుగు అడిగేసే సారథి ఉద్యమి, మన నాయకత్వానికి దృఢమైన పునాది ఉద్యమి, ప్రజల్లో చైతన్యానికి ప్రతీక ఉద్యమి, యువత సంకల్పానికి ప్రతిరూపం ఉద్యమి, మార్పును సాధించే నాయకత్వం ఉద్యమి, న్యాయం వైపు నిలబడే నిర్భయం ఉద్యమి, జనసేన ఉద్యమి వారధి ఉద్యమి. ఏ పార్టీ అయినా మీకు నిలబడిపోవాలి అంటే సంస్థాగతంగా బలపడాలి. ఆ సంస్థలు ఎలా ఉండాలి? నేను పార్టీ నిర్మాణం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. ఇట్స్ వన్ మ్యాన్ డ్రివన్ పార్టీ కాదు, ఒక కుటుంబం నడిపే పార్టీ అవ్వకూడదని నా లోపల నుంచి నేను కోరుకుంటా ఉన్నాను, గుండె లోతుల నుంచి. భవిష్యత్తు ఈరోజు నేను ఒక్కనే నడుపుతున్నాను, కానీ ఒక రోజున ఇది ప్యూర్లీ ఐడియాలజికలీ డ్రివెన్ పార్టీగా ఉండాలి. అందుకనే నేను ఇది మీ అందరికీ స్థానం కల్పించే పార్టీ కావాలి. సగటు మధ్యతరగతి మనిషి కూడా దీన్ని నడిపే స్థాయికి రావాలి. మధ్యతరగతి మనిషి విలువలు, వారి ఆలోచన విధానం పార్టీలో ఉండాలి. నేను ముందు పార్టీ పెట్టినప్పుడు నన్ను అర్థం చేసుకుంది, సిపిఎఫ్ని పెట్టినప్పుడు వామపక్ష భావజాలంతో ఉన్న ఒక హ్యూమన్ రైట్స్ లాయర్ కీర్తిశేషులు భువనగిరి చంద్రశేఖర్ గారు, అలాగే నేనంటే ఎంతో ఇష్టపడి ఒక గద్దర్ గారు, ఒక గుడిలో ఒక పూజారి, ఒక చెంచు యువకుడు, ఒక టిఫిన్ బండి, విజయనగరం ఒక టిఫిన్ బండి నడిపే యువకుడు, ఎక్కడో అమెరికాలో కూర్చున్న ఒక ప్రొఫెసరు, ఇలా ఒక్కళ్ళు కాదు అనేక డిఫరెంట్ గ్రూప్స్ నుంచి జనసేన భావజాలానికి ముందుకు వచ్చారు. నా దగ్గర ఉన్నది ఒక సమూహం, అది ఒక సేన, ఆ నిబద్ధతతో కూడిన సేన. దానిని నేను పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలంటే ఫస్ట్ భావమే కాబట్టి ఆ భావాన్ని బలంగా పట్టుకునే వాళ్ళని ఫస్ట్ వాళ్ళ ముందు ఈ సమూహం ముందు ఉంటారు. వాళ్ళని నేను ఈరోజును జనసేన రక్షాదళ్గా చూడాలనుకుంటున్నాను. జనసేన ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించబడిందో, ఏ ఉద్దేశాలనైతే దారి తప్పకుండా కాపాడే సమూహం ఇది. అవసరమైతే క్షేత్రస్థాయిలో పోరాటం చేసే సిద్ధాంతం బలం కలిగిన సైన్యం ఇది. వీళ్ళకి అనుసంధానమైందే వాళ్ళకి ఫుట్ సోల్జర్స్ బ్లాక్, అంటే భావాన్ని పట్టుకొని కూర్చునే వాళ్ళు, అలాగే ఆ భావాన్ని అవసరమైతే క్షేత్రస్థాయిలో నిలబడి పోరాటం చేయగలిగే వాళ్ళు నిర్వాహక్ దళ్. అలాగే దీన్ని ఒక పొలిటికల్గా ముందుకు తీసుకెళ్లాలంటే, ఒక పొలిటికల్ బ్లాక్గా చూడాలంటే పరిపాలక దళ్. అంటే రక్షాదళం, నిర్వాహక దళం, పరిపాలక దళం. ఒక ఐడియాలజికల్ బ్లాక్, ఫుట్ సోల్జర్స్ బ్లాక్ అండ్ పొలిటికల్ బ్లాక్. ఈ పిరమిడ్ మీదే ఈ స్ట్రక్చర్ ఉండబోతుంది. జనసేన భావజాలాన్ని రక్షించే రక్షాదళం, జనసేన ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేసే నిర్వాహక దళం, వీటిని పరిపాలనా వ్యవస్థలోకి తీసుకెళ్లే పరిపాలక దళం. నేను మెంబర్ టు లీడర్ అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇది అందరికీ ఒక వేదిక కావాలి. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా సరే ఒక నాయకుడిగా ఎదగగలగాలి. అది పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు కార్యకర్త నాయకుడిగా ఎదగడానికి అవకాశాలు ఉండాలి. కానీ సడన్గా ఎవరు తీసుకొచ్చారు, మా ఇంట్లో ఉంటాడు, నాతో పాటు చాలా క్లోజ్గా ఉంటాడు, వాళ్ళకి పదవి ఇచ్చండి, వాళ్ళు ఇవ్వడం కుదరదు. ఎందుకంటే నాతో పాటు ఉన్న 10 మందిని కూడా నేను 10 ఏళ్ళు పరీక్షించాను. ముందుగా మీరు క్షేత్రస్థాయి కార్యకర్తలుగా ప్రయాణించాలి, తర్వాత నాయకులు అవ్వండి, నాకు ఎలాంటి అభ్యంతరం. బట్ యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ని పొలిటికల్ ప్రాగ్మాటిజం పోకూడదు, కోర్ జన సైనిక భావజాలం నింపాలి. చాలామంది నాకు చెప్తూ ఉంటారు, అన్న మీకోసం మేము పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, మా పదవులు అవసరం లేదు, మేము క్షేత్రస్థాయి సైనికులుగానే ఉంటాం. కానీ మీలో కెపాసిటీ ఉంటే మీరు ఎదగాలి. దానికి స్పష్టమైన విధి విధానాలు పెడదాం. ఎంతకాలం ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా ఏం చేసాం అన్న దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఈరోజు నేను ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, రేపు కాకపోవచ్చు. కానీ మనం ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాల్సింది, బీజేపీ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఐడియాలజికల్
ఒక వింగ్కి బ్లాక్కి వాళ్ళ పదవులతో సంబంధం ఉండదు. నేను బిఎల్ సంతోష్ గారిని చూశాను. ఆర్ఎస్ఎస్ని జనరల్ సెక్రటరీగా ఉండి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండి అయిపోగానే మళ్ళీ ఒక కార్యకర్తకి వెళ్ళిపోయారు ఆయన. ఇది నేను ఆర్ఎస్ఎస్లోను బీజేపీలో ఎక్కువ చూస్తూ ఉంటాను. సో ఈరోజు మన జనసేన ఆ స్ఫూర్తిని తీసుకోవాలి. అలాగే పరిపాలక దళంలో మాత్రం మన ఐడియాల నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉండొచ్చు. ఉదాహరణకి మన మనోహర్ గారు ఉన్న కాంగ్రెస్ నుంచి వచ్చారు, కానీ జనసేన కోసం బలంగా పనిచేశారు. వారికి అదే మనం బలమైన గౌరవిస్తాం. అందుకే మెంబర్షిప్స్ కూడా సాధక్, ఉద్యమి, ప్రదాత అని పెట్టినట్టే ఈ విభాగానికి కన్వీనర్స్, కో కన్వీనర్స్ ఉంటే వారికి సంధాత అని పేరు పెట్టాం. విభాగాలు ఉన్నాయి. ఝాన్సీ వీర మహిళా విభాగం, సేవాదళ్, లీగల్ వింగ్, శతఘ్ని డిజిటల్ రెజిమెంట్, లాజిస్టిక్స్ వింగ్, అది ప్రోగ్రామ్ కమిటీస్. ప్రతి విభాగానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ విభాగానికి మనం పెట్టే పేరు సంధాత. సో ప్రతి విభాగానికి, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. 5 మంది నాయకుల సమూహం ఉంటుంది. వారిలో ఎక్కువ బాధ్యతను తీసుకోగలిగే వ్యక్తే పరిపాలక దళంలోని జిల్లా మన నియోజకవర్గం ఇన్ఛార్జ్గా పెడతాం. అతనితో పాటు ఒక ట్రెజరర్ ఉంటారు, కోశాధికారి ఉంటారు, ఒక సెక్రటరీ, 2 ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఉంటారు. స్థానికంగా ఉండే వివాదాల పరిష్కారం కోసం వివాద విమోచన మండలి ఉంటుంది. అది ప్రతిసారి ఏదైనా అక్కడ కుట్టుకోగానే అన్న నువ్వు నాకు చెప్తా ఉంటారు, అసెట్ ఈ సెండ్ ఆఫ్ చాలు, ఇంక ఇప్పుడు దాకా చేసిన చాలు, ఇంకా స్థానికంగా మీరు నా దాకా తీసుకొస్తే మీరే నాయకులు. అందుకని వారి కోసం ఒక వివాద విమోచన మండలి నియోజకవర్గ స్థాయిలో ఉంటుంది. ఇలా ఒక పూర్తి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేయనున్నాం. మీరు లీడర్స్ అవ్వాలనుకుంటే గుర్తుంచుకోవాల్సింది అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడం కాదు, పార్టీలో మీ స్థానం కూడా చాలా ముఖ్యం. నేను మొదటి 30 నియోజకవర్గాల్లో నేనే ప్రారంభిస్తాను. ఈరోజు నేను అనౌన్స్ చేయడానికి లేను, నేనే మొదటి 30 నియోజకవర్గాల్లో. అలాగే డీలిమిటేషన్ వస్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాలు అవుతాయి, పార్లమెంట్ నియోజకవర్గాలు పెరుగుతాయి. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ స్ట్రక్చర్ పెట్టాను. ప్రతి మీటింగ్లో ఇది నిర్ణయించే ఎవరినైతే మనకి అక్కడ ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పెడతామో ఆ ప్రతి మీటింగ్లో మొదటి విడత నేనే కూర్చుంటాను. 6 నెలల్లో నేను మీతోటి మిమ్మల్ని తీసుకొని సాధకులతో మాట్లాడి, కీలకమైన ఉద్యమ సభ్యులతో మాట్లాడి, మీ ఇన్పుట్స్ తీసుకొని మన అందరితో మాట్లాడి ఇంక చేసిన తర్వాత ఈయన ఇన్ఛార్జ్ అన్నప్పుడు అందరూ ఆయనతో పనిచేయాల్సిందే. ఆయన మన కోసం పనిచేయాల్సిందే. అంతేగాని కూర్చోబెట్టి అది బయట వ్యక్తి పార్టీల నుంచి రావచ్చు, మన పార్టీ నుంచి ముందు నుంచి ఎదిగిన వాళ్ళు కావచ్చు, ఏదైనా. అంతేగాని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మేము ఇవి చేసాం అంటే ఏదైనా సరే మీరు ఎంత నిలబడ్డారు. చాలామంది పదవులు తీసుకొని మెంబర్షిప్ చేయడానికి 10 మంది కనీసం వాళ్ళకుందా లేదో మెంబర్షిప్, నాకు డౌట్ వస్తుంది. కొంతమంది చూస్తాం 10 మంది మెంబర్షిప్, 10 మంది మెంబర్షిప్ని కూడా చేయలే.